శ్రోతలకు నమస్కారం. గోదా వైభవం కార్యక్రమమునకు స్వాగతము. ఈరోజు మనం శ్రీరంగధామము గురించి చెప్పుకుందాము. గోదాదేవి రంగని చూచి తన మెడలోని దండను అతని కంఠసీమలో అలంకరించింది. వారిద్దరూ జంటగా గర్భాలయంలో ప్రవేశించి కృష్ణుని సన్నిధిలో నిలబడే సమయానికి అందరూ స్వామి సన్నిధికి విచ్చేశారు. అక్కడి చోటే విశాలమైనట్లు వరుసలు వరుసలుగా గోదాదేవి బంధువులు, స్నేహితులు, ఋషులు, కోటానుకోట్ల దేవతలు వేణుగోపాలుని ఆలయంలో భక్తి స్వరూపులుగా బారులు తీర్చి నిలబడ్డారు. వారందరూ గోదా రంగనాథులను అభినందించారు. సహస్రశీర్షుడైన పురుషుని వైభవాన్ని వర్ణించే పురుష సూక్త గానం వారందరూ ఏకకంఠంతో గానం చేస్తూ ఉంటే ఓహో అనిపించింది. ఆ తరువాత శ్రీ సూక్తము, భూసూక్తము, నీలా సూక్తము మొదలైన సూక్తములను వారు గానం చేస్తూ ఉంటే సభ అంతటా వేదనాద తరంగ డోలికలలో తేలియాడింది. శ్రీకృష్ణుని నీలమోహన కాంతి వైభవం దిగివచ్చి గోదారంగేశ్వర్లను కప్పివేసినట్లు కనిపించింది. గోదాదేవి రంగనాథని చేయి పట్టుకొని ప్రేమతో కృష్ణునికి ప్రదక్షిణం చేస్తూ ఉంటే భూదేవి గిరగిరా తిరుగుతూ వయ్యారంగా సవిత్రమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నట్లు అనిపించింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే రాత్రివేళల్లో కనిపించే తన క్రీనీడ కూడా తనతో పాటు తిరుగుతూ సూర్యునికి ప్రదక్షిణం చేస్తుంది. అలాగే నల్లని ఛాయల రంగనాథుడు గోదాదేవి చెయ్యి పట్టుకొని ప్రదక్షిణం చేశాడు. ధరణి చేసెడు నిత్య ప్రదక్షిణమున నిసను వెలుగొందు పుడమి క్రీనీడయనగా రంగనాథుడు గోదకరమ్ము పోని స్వామికి ప్రదక్షిణమ్మును సలిపి తిరిగే గోదయను రంగనాథుడు కూడి తిరుగు ద్వారమున వ్రేలు యవనిక జారి అచట కడమ వారికి కన్నుల కప్పి వైచే గర్భగుడిలోన కృష్ణుని కనులు వెలిగే అమల రుచిమయమణి కిరీటమును నిలిపే రంగపతి మౌళి కృష్ణుడు చెంగరించి అబ్రవీధిని పన్నిద్దరర్కగోళ మూర్తులను మండలాకృతి మురిసి తిరుగా గోదా రంగనాథులు గర్భగుడిలో ప్రదక్షిణం చేస్తూ ఉంటే అక్కడి ద్వారానికి పైన కట్టిన తెర జారిపోయి మిగిలిన వారి కన్నులు కప్పివేసింది. గర్భగుడిలోని కృష్ణుని కన్నులు గొప్ప కాంతితో వెలిగాయి. కృష్ణుడు సంతోషంతో పొంగిపోతూ రంగపతి శిరస్సుపై మణిమయ కిరీటం పెట్టాడు. అది 1000 కాంతులతో వెలిగిపోయింది. 12 మంది ఆదిత్యమూర్తులు ఆకాశ మార్గాన మండలాకృతిలో రంగపతి చుట్టూ తిరుగుతూ మురిసిపోయారు. కృష్ణుడు తన ముక్కున అలంకరించిన పెద్ద ముత్యాన్ని తీసి గోదమ్మ జడలో పువ్వుగా అలంకరించాడు. చల్లని కళలతో చందమామ భూమి చుట్టూ కులుకుతూ తిరుగుతున్నట్లు ఆ ముత్యం చల్లగా ప్రకాశించింది. మరల కృష్ణుడు అపూర్వమైన శంఖాహారాన్ని గోదమెడలో ఆదరంతో అలంకరించాడు. చల్లని వెన్నెల వేళలో ఆకాశంలో హంసల బారు ఎగురుతూ ఉంటే అవి కోనేటి నీటిలో ప్రతిబింబించినట్లున్నాయి. కృష్ణుడు 7 రవ్వల చెవిపోగులు గోదకు 2 చెవులకు అలంకరించాడు. ఆ 14 రవ్వల వెలుగులు ముక్కు పుడకలో ప్రతిఫలించి మెరుస్తూ ఉంటే 14 లోకాల ఆ పగటి వెలుగులు వశిష్ఠునికి ఆయన భార్యకు నమస్కరిస్తున్నట్లున్నాయి. ఈనాడు గోద వాలుజడ వేసుకుంది. అది సర్పాకృతిలో నాట్యమాడుతున్నట్లుంది. ఆ జడపైన రంగనాథుడు ముద్దబంతి పువ్వు అలంకరించాడు. రంగనాథుని నల్లని ఛాయ సోకిన ఆదిశేషుడు నల్లబడిపోతే
అతని పడగపై మణికాంతి నాట్యమడుతున్నట్లుంది. గోదా రంగనాథులు లోకలోకాల తరంగాల లోతులలో విహరించారు. ఆకాశంలో వారిరువురు వారి రూపాలు కరిగిపోతూ మెరుపు తీగల వలె భాషించారు. తరువాత వారు వాయుమార్గాలలో ప్రవేశించి 10 దిక్కులకు వ్యాపించారు. గోదా రంగనాథులు ఆ విధంగా వాయుమార్గాలలో వయ్యారంగా పయనిస్తూ శ్రీరంగ క్షేత్రానికి తూర్పున సహ్య పర్వత సీమలను ఉండి ప్రవహించి వచ్చే నదీ ప్రాంతాలకు చేరారు. ఒక్కసారిగా శంఖనాదం మ్రోగింది. చెట్లు పుష్పవర్షాలు కురిపించాయి. 3 కోటి దేవతలు శ్రావ్యంగా రంగనాథ గీతాలు ఆలపించారు. గోదా రంగమూర్తులు లక్ష్మీదేవితోనూ నీలాదేవితోనూ కలిసి అణువణువున లోకకాంతాలలో విహరిస్తూ ఉంటే ఆ రంగస్థలం వారి లోక కళ్యాణలీలకు స్థానమై ఒప్పారింది. భక్తజనుల హృదయ పద్మాలనే తన నేత్రాలుగా చేసుకొని సాక్షిగా ఉండే రంగనాథుడు గోదతో కలిసి ఆకాశ మార్గాలలో సంచరించాడు. 10 దిక్కులలోనూ అతడు చరించిన ఆ దారులే ఆ 10 దిక్కుల తత్వాలను ధర్మాలను మళ్ళీ మళ్ళీ సృష్టిస్తూ ఉన్నాయి. ఆ దారులే ప్రాకారాలుగా అతడు విహరించాడు. శరత్ పూర్ణిమ నాటిదాకా రాకాచంద్రుని చల్లని కాంతులే మాలికలుగా కట్టుకొని వారికి విహారస్థానాలుగా రూపుదిద్దుకున్నాయి. అతడు గోదవంక అర్థవంతంగా నవ్వుతూ నిర్విరామలీలగా విహరించాడు. సముద్ర రాజపుత్రిక అయిన రమాదేవిని చూడగానే గోద కన్నులు నును సిగ్గుతో వాలిపోయాయి. ఏనాడో చూసిన ప్రియసఖిని మరల ఇంత కాలానికి చూడగలిగినందుకు మళ్ళీ ఆమెలో ప్రేమలు కనిపించాయి. గోద వంగి వినయంతో తలవంచి రమాదేవి పాదపద్మాలను మృదువుగా తాకి నమస్కరించింది. రమాదేవి పుణ్య తులసీదళపు చిగుళ్లను పట్టుకున్నట్టు గోదాదేవి చేతులను లేత చిగుళ్ల వంటి చేతులతో పట్టుకొని సంతోషంతో లేవనెత్తింది. చిబుకంపై వేలు మోపి గోదముఖాన్ని పైకెత్తి చిరునవ్వులతో ఇలా అన్నది: ఈ అందాల బొమ్మ నా ఇంట కొలువు తీరడం మళ్ళీ ఎన్నాళ్లకు సాధ్యమయ్యింది. మనకు చిన్న ఈర్ష్యలు పుట్టడం వలన మన స్వామి తన మనస్సమాధిలో ఒక అపూర్వ కల్పనం సంకల్పించాడు. ఆ కల్పనమే మన ముగ్గురును కల్పాల తరబడి విడదీసింది. మనకు సఖ్యత దూరమైంది. కోరికలకతీతంగా స్వచ్ఛ ప్రేమరూపమైన సత్వ సౌఖ్యబంధం స్వామి బాహువులకు దూరమైంది. శ్రీదేవి మాటలకు స్వామి ఇలా అన్నాడు: ఇదంతా చివరకు లోకహితం కోసమే జరిగింది. ఈ ప్రణాళిక ఈర్ష్య వంటి ఏ దుర్భావం పుట్టినా అది చాలా కటువుగా ఉంటుంది. మీ కటువైన భావనలకు ఫలితంగా వైకుంఠపు ద్వారపాలకులు 3 జన్మలలో భీకర రాక్షస జన్మలెత్తవలసి వచ్చింది. దానిని అనుసరించి నేను స్వీకరించిన కార్యక్రమం ప్రకారం విచిత్ర రూపాలతో శరీరాలు స్వీకరించి వింత వింత కొత్త అనుభూతులను నేను పొందాను. నా సంకల్పం ఎప్పుడూ కూడా ధర్మాన్ని అనుసరించే ఉంటుంది. నా సృష్టిలోని జీవులు అనుభవాల పరంపరలతో అభ్యాస నైపుణ్యం సంపాదించుకుంటారు. చాలా కాలం ఇంద్రియాల ప్రవృత్తులలోనే గడిపి ఆ తరువాత మనోమయ మార్గాల పరిమితులను దాటగలుగుతారు. ఆ తరువాత నా బుద్ధి యొక్క సౌందర్యాన్ని అర్థం చేసుకోవడం, అనుభవించడం నేర్చుకుంటారు. ఆ మార్గాననే ప్రయాణించడం క్రమముగా అభ్యాసమై నిశ్చలమైన ఆనందాన్ని అందుకోగలుగుతారు. నా సృష్టిలో ఎన్నో రకాల వ్యక్తిత్వాలున్నాయి. యోగ సాధన చేస్తున్నామనుకొని కొందరు శ్రమపడతారు. సుఖభోగమే ముఖ్యమనుకొని తలమునకలుగా భోగాలలో మునిగిపోతారు కొందరు. శాస్త్రాలే లేకపోతే ఏమీ లేదని మరికొందరు తెగ సాగదీసుకుంటారు. మరికొందరు
తప్పులు ఒప్పులు లెక్కలు వేసుకుంటూ ఆ లెక్కలతోనే చిక్కులు పడి చిక్కుకుపోతారు. కర్మ మార్గమే గొప్పదని, కష్టపడడమే కర్మ మార్గమని మరికొందరు కష్టంలోనే ఆనందం వెతుకుతారు. భక్తి అని మరికొందరు తపన పడితే భక్తి అంటే దేవునిపై వ్యామోహమని మరికొందరు విమర్శిస్తారు. తాను నమ్మిన మతమే గొప్పదనుకొని దానికోసమే అందరూ వ్యామోహం పెంచుకుంటారు. ఇంకా కొందరు నేను లేనని భావించిన నన్ను నిందిస్తూ ఉంటారు. ఇంతమంది నేను రచించిన నాటకంలోని పాత్రలై హడావిడి చేస్తూ ఉంటారు. వారి పాత్రలు వారు పోషిస్తూ ఉండగా వివిధ రసాలు పుట్టుకు వస్తాయి. చిరు చెమటలు, కన్నీళ్లు మొదలైన సాత్విక భావాలు వెలువడతాయి. ఆ భావాలతో నిండిన జీవితాలుగా రచింపబడిన నాటకాలలో అందరూ పాత్రధారులై రంగస్థలం పైన నటిస్తూ ఉంటారు. వారందరిలో నుండి ఒకే ఒక్కడు నేను అనే సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఇందరు నేను లేల రచయించిన నాటకమందు పాత్రలై సందడి సేయువేళ రసంబులు చిప్పిలి స్వేదమశ్రువుల్ చిందిన జీవితంబుల రచించిన నాటక పాత్రధారులై అందరూ రంగమై నిలువనందొకడే కనువాడు నేననన్ నాటకమందు నేనొకడ నాయకుడై 10 పాత్రలూనగా నాటిక రంగభూమి నిలుపంతగు సాధన లక్ష్మి తీర్ప నా పాటి కథాంశ ధర్మముల పట్టిన పాత్రల రూపుగొంచు నీ బోటియు గోదవేశముల పోనును నాయిక భూమి కల్గొను. ఇంతమంది నేను రచించిన నాటకంలోని పాత్రధారులే. ఆ నాటకంలో నేను ఒక్కడనే 10 పాత్రలు ధరిస్తూ ఉంటాను. రంగం పైన నాయికగా గోద రాణించగా రంగాలంకరణ రూపిణి అయి మంగళ స్వరూపిణి అయి లక్ష్మీదేవి ప్రకాశిస్తూనే ఉంటుంది. రంగస్థల వర్ణంగా నీలాదేవి వెలుగులు చెమ్ముతూనే ఉంటుంది. ఇక రంగస్థల స్వరూపుడుగా నేను రంగమునందు ఉంటాను అన్నారు రంగనాథులు. నాటకంలో అన్ని రకాల స్త్రీ పురుష పాత్రలు ఉంటాయి. మరి అందరూ నాయిక పాత్రలే అని అనడం చాలా సార్థకత ఉంది. దేవుడు నాయకుడైనప్పుడు జీవులందరూ కూడా స్త్రీతత్వంలో నాయికలే అవుతారు. పరమ పురుషుడు ఒక్కడే పురుషుడు కాగా జీవులందరూ స్త్రీతత్వమే అవుతారు. అంతలో చంద్రోదయమైంది. శ్రీదేవి చిరునవ్వులతో గోద చెయ్యి పట్టుకొని పూల పాన్పపై కూర్చోబెట్టింది. ఆ పాన్పపై పరికించి చూడగా రంగనాథుడు అప్పటికే పవళించి ఉన్నారు. తన బాహువును తలగడగా ఉంచుకొని ఒత్తుకెలి పండుగని ఉన్న రంగనాథుడు నిరంతర నిద్ర అనే మెలకువతో నిలిచి ఉన్నాడు. గోదతో పాటు శ్రీదేవిని కూడా దగ్గరకు తీసుకొని తన హృదయంలో నిలుపుకొని తన దక్షిణ నాయకత్వాన్ని నిరూపించుకున్నాడు. ఒకరికన్నా ఎక్కువ ప్రియురాండ్రను అలంకరింపజేసే నాయకుడు దక్షిణ నాయకుడని కవితా సంప్రదాయం. అప్పుడు నిశ్రేషము అనబడే మోక్ష నగరానికి రాజధానిలోని ముఖ్యాంతఃపురంలో వారు అనుభవించిన ఆనందం సత్వగుణ సంపన్నమైనది, ఊహకతీతమైనది. మనస్సుకు మాత్రమే పరిమితమైన ఇంద్రియ పరితృప్తికి అక్కడ తావులేదు. మాటలు ఆ స్థితిని సమీపించలేక దూరంగా వేదములనే పేర సంచరిస్తూ ఉంటాయి. గోదాదేవి లక్ష్మితో కలిసి మొదలు తుది లేని అనుభవంతో ఆనందమూర్తి అయి పరవశించి ఉన్నది. అటువంటి 30వ రాత్రి అనుభవము భక్తులకు భద్రమైన పదమును కలిగించుగాక. స్వస్తి. ఈ గ్రంథమును మనకి అందించినటువంటి మాస్టర్ ఈకే గారికి నమస్కరిస్తూ
Namaskaram, Master E.K. to your lotus feet. Vikiralakulambotim Vidumanandarupinam Anantaryatanujaatam Krishnam Vande Jagadgurum. Lokas samasta sukhino bhavantu. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.